Audio Jungle. Audio Jungle. Audio Jungle. కొత్తపల్లి రమేష్ గారి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ జీసస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభునామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మరో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పౌలు ప్రార్థన మన పరిపూర్ణత. పౌలు ప్రార్థన మన పరిపూర్ణత. ప్రియ దేవుని వారలారా, ఎవరినో తప్పుపట్టటము, నిందించటము కాదు, కానీ విషయాన్ని సరైనటువంటి విధానంలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఏమిటది అంటే, చాలామంది చాలా సందర్భాలలో చాలా విధాలుగా ప్రార్థనలు చేస్తున్నారు. అందులో కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, మామూలుగా అడుక్కునేటువంటి వారు ఉంటారు, ప్రజలని అడుక్కునేటువంటి వారు ఉంటారు కదా. నాకు డబ్బులు అంటే ఎవరు, అయ్యా అమ్మా నాకు డబ్బులు, నాకు సహాయం చేయండి అని చెప్పి బ్రతిమలాడితే డబ్బులు ఇస్తారు. అంటే వారికి జాలి కలగాలి అని. అంటే ఆ అడుక్కునేటువంటి విధానంలో ఒక భిక్షగాడు దేహి అని ఇతరులని అడిగేటప్పుడు సంబోధించేటువంటి విచారం. అదే సమయంలో ఒక భిక్షగాడు ప్రజలను అడిగే విధానము ఒకటి ఉంటుంది. పిల్లలు తమ తల్లిదండ్రులను అడిగే విధానము అంటూ ఒకటి ఉంటుంది. ఎవరైనా పిల్లలు, డాడీ దయచేసి 10 రూపాయలు ఇయ్యవా, మమ్మీ దేహి అని అంటారా? అన. ఒకవేళ అలా అంటున్నారనుకో పిల్లలు, తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిచ్చి పెట్టిందాన్ని ఏమాడు కూడా నేను పిచ్చెత్తుకుంటానారో ఏంటి, అట్నే నా అడిగేది అని గద్దిస్తాం. మరి ఎలా అడగాలి? డాడీ అందరూ స్కూల్లో పిక్నిక్ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను, 500 రూపాయలు ఇవ్వమంది మా టీచర్. డాడీ నాకు 500 రూపాయలు కావాలి, నాకు 500 రూపాయలు ఇవ్వండి. తండ్రి, దేవుడు మనకు తండ్రి, అందులో అనుమానం ఏమీ లేదు. దేవుడు మనకు తండ్రి. అలాంటి దేవుణ్ణి మనం ఎలా అడగాలి? దేవా దయచేసి ఇంత పడేవా, దేవటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రార్థన చేస్తే వీరు దేవుణ్ణి అడిగినట్టుగా ఉండదు, దేవుడికి ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉండదు. ఒక సుపీరియర్ తన కింద ఉండేటువంటి సబార్డినేట్కి నా వల్ల ఏదో అడుగుతున్నారు చూడు, అది ఇచ్చి ఎందుకు ఆడుతున్నావు అన్నట్లుగా, దేవా ఇది అనుగ్రహించు అని ఆజ్ఞాపిస్తున్నామట.
దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆజ్ఞాపిస్తున్నాను అని అంటారు. ఎవరిని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? ఎవరికి ఆజ్ఞ ఇవ్వాలి? ఎవరి ఆజ్ఞను పాటించాలి? దేవుని ఆజ్ఞను భక్తులు పాటించాలి. కానీ భక్తుడే దేవునికి ఆజ్ఞాపిస్తే దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు దేవుడే భక్తుల యొక్క ఆజ్ఞలను శిరస వహించాలి అన్నమాట. అది తప్పు. కాకపోతే చనువును బట్టి ఉదాహరణకి యెహోషువ ప్రార్థన చేశాడు. యుద్ధ సమయంలో సూర్య చంద్రులని ఆజ్ఞాపించింది. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు. అంటే ఇప్పుడు యెహోషువ చెప్పినంత మాత్రమున సూర్యుడు ఆగుతాడా? ఆగడు. అంటే సూర్యుడికి ఆజ్ఞాపించాడు. పర్మిషన్ గాడ్. అంటే దేవుని యొద్ద నుండి పర్మిషన్ తీసుకొని సూర్యుడిని ఆజ్ఞాపించాడు. అంతేకాని దేవుణ్ణి ఆజ్ఞాపించలేదు. అయితే ఈ ప్రార్థనలో మనకి ఇక్కడ గమనించినట్టయితే దేవుని యొద్ద నుండి అడుక్కొని మీన్స్ మళ్ళీ ఇక్కడ ఆశయంలో ఆలోచించాలి. ఒక తండ్రిని అడిగేటువంటి విధానంలో అడిగి సూర్యుని ఆజ్ఞాపిస్తున్నారు. అలాగే ఏలియా గారు ప్రార్థన చేశారు. అంటే ఈ ప్రార్థనలో మనకు ఎలా కనబడుతుందంటే అతి చనువుల్లో ఒక ఫోర్స్ ఉంటుంది, ఒక చనువు ఫోర్స్ ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటున్నారు, బుద్ధిగా చదువుకుంటున్నారు, బుద్ధిగా ప్రార్థన చేస్తారు, డివోషనల్గా చాలా బాగుంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. అసలు వాళ్ళను వంకలు పెట్టడానికి అంటూ లేవు. తల్లిదండ్రుల యొక్క గారాల పట్టి అద్భుతం. వారు ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులను అడగాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉంటుంది? వాళ్ళకంటూ రెస్ట్రిక్షన్ అనేటువంటిదే ఉండదు. చనువు. డాడీ రేపు మమ్మీ మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, నాకు డ్రెస్సులు లేవు, చెప్పులు లేవు, నాకు ఒక డ్రెస్సు, ఒక జత చెప్పులు ఈ సాయంత్రం వరకు మీరు కొనివ్వాలి. ఈ సాయంత్రం వరకు మీరు కొనిస్తారు కదా, పట్టుకరండి. మరి మర్చిపోయారు మళ్ళీ. దీనిలో ఒక విధమైనటువంటి ఫోర్స్ ఉంది. అంటే తప్పకుండా కొడుకు రావాలి, మీరు మర్చిపోకూడదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఆజ్ఞాపించడం కాదు, ఒక అవగాహన అభిప్రాయము ఉంటుంది. అలా ఈమె అడుగుచున్నది అనంటే ఇంకా కొంచెం దీన్ని మనం అర్థం చేసుకుంటాం. నోట్బుక్లు లేవు డాడీ, నోట్బుక్లు కావాలి, పెన్నులు కావాలి, పెన్సిళ్ళు కావాలి. బాగానే చదువుతుంది, చదవకుండా వృధా చేస్తూ బుక్లు అయిపోయినాయి, పెన్నులు అయిపోయినాయి అని అడిగితే తండ్రి కోపం రావచ్చు. కానీ బాగా చదువుతుంది, బాగా ఉపయోగిస్తుంది, ఎక్కడ వ్యర్థం చేయదు. నిజంగా అయిపోయింది. అప్పుడు డాడీని అడిగింది, డాడీ వచ్చేటప్పుడు నోట్బుక్లు పట్టుకుని. గట్టిగానే చెప్పింది, కానీ డాడీ దాన్ని అపార్థము చేసుకో. అది సబబు. అలాగే ఇంటిలో కొన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయి. భార్య అడుగుతుంది భర్తలు, ఏమండి రేషన్ అయిపోయింది, ఏమండి
క్లీనింగ్ లిక్విడ్స్ అయిపోయాయి. గట్టిగానే చెప్పింది, అందులో సహేతుకత ఉంది. అప్పుడు దాన్ని అపార్థం చేసుకో. అంత ఫోర్స్గా ఎందుకు చెప్పింది అంటే మనకు ఉన్నటువంటి చనువుని బట్టి. చనువు ఒకటైతే దాన్ని అతను మర్చిపోకూడదు అనేటువంటిది మనం పిల్లరా. దీనిని మనం అర్థం చేసుకోగలిగితే సమ్మతమైనటువంటిది తల్లిదండ్రులను అడిగినప్పుడు వారు సమర్థనీయంగా అందించటము అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో అలాగనే మనం దేవుని యొక్క పిల్లలము అని భావిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను శిరసావహించేటువంటి వారమని భావిస్తే పరిశుద్ధులముగా దేవుడు నచ్చిన మెచ్చిన భక్తులముగా మనం ఉన్నట్లయితే ఆ తండ్రికి మనకు చనువు ఉంటుంది. ఏలియాకి దేవుడికి ఉన్నంత చనువు, ఒక యెహోషువకి దేవుడికి ఉన్నంత చనువు, మోషేకి దేవుడికి ఉన్నంత చనువు, భక్తురాళ్లకు ఎంతో మందికి దేవునితో చనువు ఉంది. అలాంటి చనువులో వాళ్ళు అడిగినటువంటి విధానము చాలా రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి తప్పుడుగా మాట్లాడలేదు, అంటే ఇది తప్పురా అని చెప్పేసి అనలేదు. ఆయన ఒకటే అన్నారు, నా చిత్తానుసారముగా మీరు ఏది అడిగినను దానిని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. భక్తులు, చాలా మంది భక్తులు చాలా సందర్భాలలో ప్రార్థనలు చేశారు. కానీ మీరు గమనించండి, వారు వారి కోసము చేసుకున్నటువంటి ప్రార్థనలు ఏంటి? వారి కోసమే చేసుకున్నటువంటి ప్రార్థనలు ఏంటి? ప్రజల బాగుకై, దేవుని సంకల్పము నెరవేర్చుటకై చేసినటువంటి ప్రార్థనలు ఏంటి? 99% దేవుని చిత్తము నెరవేరుటకై చేసినటువంటి ప్రార్థనలే కనబడతాయి. కానీ మన వాళ్ళ ప్రార్థనలండి నోరు తెరిస్తే అడుక్కోవటం తప్ప, అడగటం కూడా ఎలా ఉంటుందో చెప్పాను కదా, స్లాంగ్. ఒక భిక్షగాడు భిక్షం అడుక్కున్నట్టుగా దేవుణ్ణి అడగటం తప్ప, దేవునితో ఒక చనువు, దేవునితో ఒక మమకారం, దేవుని ఇష్టములకు తగినటువంటి బిడ్డలుగా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వారుగా దేవుణ్ణి ఒక తండ్రి అని భావించి, ఒక తండ్రిని ఒక కుమారునిగా కుమార్తెనుగా నేను ఎలా అడగాలి అని గమనించుకొని అడగటం అనేటువంటిది మనకు కనబడదు. పిల్లరా, అబ్రహాము మొదలుకొని, లేదా నోవాహు మొదలుకొని, షేతు మొదలుకొని ఎంతమంది భక్తులైతే ప్రార్థనలు చేశారో ఆ భక్తులలో ఉత్తమమైనటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రార్థనలో ఒక ఉత్తమోత్తమైనటువంటి ప్రార్థన పౌలు గారు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనను మనం గమనించగలిగినట్లయితే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఏం చెప్తున్నాడండి?
భూమి మీద ఉన్నటువంటి భక్తులకి ఒక తండ్రి ఉన్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, కుటుంబంలో ఎవరిని ఎవరు కూడా దేహి అని అడుక్కో, వాళ్ళ అవసరత చెప్తారు, నాకిమ్మని చెప్తారు. అంతేగాని భిక్షం అడిగినట్టుగా అడగరు. ఇప్పుడు మనకు ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబానికి దేవుడు యజమాని, తండ్రి. ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని అనట. మోకాళ్ళు ఉనటము అనంటే అది వినయానికి, విధేయతకి సూచన, అంటే తగ్గింపుకు సూచన. నేను తగ్గించుకునే ఉన్నాను అనేటువంటి నీ ఆంతరంగిక అభిప్రాయం వేరు, దాన్ని ఆచరణలో చూపించటం అనేటువంటిది వేరు. కనుక తండ్రి ఎదుట మోకాళ్ళుని, మరి మళ్ళీ మోకాళ్ళు ఉండటం ఏంటి అని అనకండి. శారీరక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మోకాళ్ళుని ఆశీర్వాదం తీసుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ధీరుభాయ్ లాంటి వారు తన పిల్లలకి కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్ళి, బిచ్చగాళ్ళకి ఇచ్చాడని ఇచ్చినట్టే ఇచ్చాడా? ఆ వారసులకి ఇచ్చాను అని భావించాడు. మరి వీళ్ళు ఎన్నిసార్లు అతని యొక్క ఆశీర్వాదం తీసుకుని ఉంటుంటారు? వీరు ఎన్నిసార్లు ఆ ఆశీర్వాదం తీసుకునేటువంటి క్రమంలో వంగి పాదములకు నమస్కరించి ఉంటారు? దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి అంటే, ఆశీర్వాదం తీసుకునేటువంటి వాడు తగ్గాలి, ఆశీర్వదించేటువంటి వాడు హెచ్చాలి. ఆ సూచన మనకి కనబడుతుంది. అలాగే తల్లి పిల్లలము, తండ్రి పిల్లలము అనేటువంటి ఆ అనుబంధముతో దేవుని యొక్క వినయము కలిగి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు పౌలు గారు. ఏమని చేస్తున్నారు జాగ్రత్తగా మనం గమనించాలి. నేను దేవుణ్ణి అడిగాను. ఏమని అడిగాను అని అంటే, మీరు అంటే అప్పటికి ఎఫసీలు అని అర్థం, ఇప్పుడైతే మనం అందరము అని అర్థం. ఓకే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవునికి ప్రార్థన చేశాను, నీ గురించి ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను అనంటే, ఇక్కడ మీరు క్యాచ్ చేశారో లేదో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి. మొదటిది ఏంటంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. అంటే ఆత్మగా మీరు బలముగా ఉండాలి, నెంబర్ 1. రెండవది, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే
అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి లేదా బలము కలిగి ఉండాలి. రెండవది, ఒక మంచి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ వచనాలు కలిపి ఉన్నాయి, 15 నుండి 15, 16, 17, 18 అన్నట్టుగా కలిపి ఉన్నాయి. ఇక్కడ మీ హృదయములలో విశ్వాసము ద్వారా ఎవరు నివసించాలి? క్రీస్తు. గమనించారు 18 స్ట్రైట్లో చూస్తే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించాలి. అంటే క్రీస్తు మీలో నివసించాలి. రెండవది, ఇది రెండవది. మూడవది ప్రేమయందు వేరు పారి స్థిరపడాలి. ప్రేమయందు వేరంటే రూట్ అండి, చెట్టుకు ఉండేటువంటి రూట్ ఏదైతే వేరు పారి స్థిరపడాలి. నాలుగవది, దేవుని యందు మీరు సంపూర్ణులవ్వాలి. దేవుని యందు మీరు సంపూర్ణులవ్వాలి. ఈ 4 విషయాల గురించి ఆయన సుస్పష్టంగా దేవుణ్ణి అడిగాడు ఎఫెసీయుల కోసం. తన గురించి కాదు, ఎఫెసీయుల గురించి. ఈరోజు ఆ మాటకు వస్తే మనందరి గురించి అనే విషయాన్ని గమనించాలి. రాసుకున్నాను. మొదటిది ఏంటంటే, అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి లేదా బలము కలిగి ఉండాలి. రెండవది, క్రీస్తు మనలో నివసించాలి. మూడవది, ప్రేమయందు వేరుపారి స్థిరపడాలి. నాలుగవది, దేవుని యందు సంపూర్ణులవ్వాలి. ఇవన్నీ జరగాలి అనంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి? పిల్లలు పరీక్ష రాయటానికి వెళుతున్నప్పుడు సెండప్ చేస్తున్నటువంటి పేరెంట్స్ లేదా నియర్ అండ్ డియర్స్ ఫ్రెండ్స్ సోన్స్ ఏం చెప్తారు? విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ప్రాక్టికాలిటీగా ఆలోచించండి. బెస్ట్ ఎప్పుడవుతుంది? వీళ్ళు చెప్పడం మూలంగా అవుతుందా? వారు రాయటం మూలంగా అవుతుందా? ఇది గమనించాలి. మనం చెప్పినంత మాత్రం బెస్ట్ అవ్వదు. వాడిలో సబ్జెక్ట్ ఉండాలి, సరుకు ఉండాలి. అది లేకుండా మనం ఎన్ని బెస్ట్లు చెప్తే బెస్ట్కి ఒక మార్క్ అవుతుంది అనుకుంటే 100 చెప్పమంటే 100 చెప్తాం. అవునా? మనం తక్కువలేమే, మనం తక్కువలేము కాదు. ఇట్లా గ్రూప్ లైన్ ఏదైనా వచ్చేది అంటే తప్పకుండా చెప్తాం. అంటే బెస్ట్ అవ్వాలి అంటే అతనిలో సబ్జెక్టు ఉండాలి. అలాగే విష్ యూ హ్యాపీ జర్నీ అని అంటారు. విష్ యూ హ్యాపీ జర్నీ అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు, వాళ్ళు ప్రయాణానికి వెళుతున్నప్పుడు మనం సెండ్ ఆఫ్ చేస్తే ఏమంటాం? హ్యాపీ జర్నీ అని అంటాం. కానీ ఎప్పుడు హ్యాపీ అవుతుంది? డ్రైవర్, నడిపేవారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా నడిపినప్పుడు, వాహనాన్ని జాగ్రత్తగా నడిపినప్పుడు అది హ్యాపీ జర్నీ అవుతుంది. మొన్న 16 మంది డాక్టర్లో చనిపోయారు. వాళ్ళందరింటి వాళ్ళు అదే చెప్పుకుంటారు కదండి. కనీసం 13 మందిలో 5-6 చెప్పుంటారా లేదు హ్యాపీ జర్నీ అని. స్టేటస్లు ఎన్ని వచ్చి ఉంటాయి ఫోన్ కదా. కానీ ఏమైంది?
ప్రమాదం కాదు, చాలా భయంకరం జరిగింది. భయంకరం. కారణం ఏంటి? ఇతడు సరిగ్గా చూసుకోకపోవటము, లేదా ఎదుటి వాహనము నిర్లక్ష్యంతో నడపటం. కారణం ఏదైనప్పటికీ ప్రమాదము జరిగింది. అంటే హ్యాపీ జర్నీ అనంత మాత్రాన హ్యాపీ జరగదు. డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉన్నప్పుడు హ్యాపీ అవుతుంది. అలాగే ప్రతిదినం యుద్ధానికి వెళ్తున్నప్పుడు జయము కలుగుగాక అని విక్టరీ చూపించేవాడు. ఇలా చూపించినంత మాత్రం విక్టరీ అవుతుందా? వెళ్ళేవాడు సరైనటువంటి ఆయుధాలు తీసుకుని వెళ్ళాలి. సరైనటువంటి విధానంలో యుద్ధం చెయ్యాలి. ఇలా ప్రతిదీ అది ఎంత వాస్తవమో ఇప్పుడు మనం ఆత్మయందు బలము కలిగి ఉండాలి. క్రీస్తు మన హృదయంలో జీవించాలి. అలాగే మూడవది, ప్రేమ రూటు వలె మనలో నాటుకుపోవాలి, విస్తరించాలి. అలాగే దేవుని యందు మనం సంపూర్ణం అవ్వాలి అని అనుకున్నంత మాత్రాన ఎప్పుడవుతాం అంటే అఫ్కోర్స్ అన్నిటికీ అనుకుంటున్న దానితోటే ఆరంభము అనేటువంటిది జరుగుతుంది. కానీ కేవలం అనుకొని ఊరుకున్నంత మాత్రాన అవ్వదు. దానికి ఏం జరగాలి? ప్రయత్నము అనేటువంటిది జరగాలి. ప్రయత్నం జరగాలి. మరి ఎలా ప్రయత్నించాలి? ఏం చేయాలి? పౌలు గారు అంటారు, మీలో చాలా మంది బలహీనులను, రోగులను, నిద్రించుచున్న వారై ఉన్నారు అన్నమాట. ఏమున్నారట వారిలో? చాలా మంది బలహీనులు. దేనిని చూసి చెప్పాడు ఆ మాట? శారీరకంగా వీకున్నారన, శారీరకంగా సన్నగా ఉన్నారన, పీలగా ఉన్నారన కాదు. శారీరకంగా పీలగా ఉన్నారని కాదు, వారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు. ఎంత బలహీనత అంటే ఈయన ఇలా చెప్పి అలా వెళ్ళాడో లేదో, క్రీస్తు యేసునందే మీకు రక్షణ, క్రీస్తు యేసును మీరు విశ్వసించండి, క్రీస్తు యేసును మీరు ధరించుకోండి, క్రీస్తు యేసునందు మీరు బాప్తిస్మము నంది అంటుకట్టబడి ఉండండి, క్రీస్తు యేసు శిరస్సుగా కలిగి సంఘముగా సహవాసం కలిగి జీవించండి అని ఇత్యాది మాటలు చాలా చెప్పి వెళ్ళి ఇలా వెళ్ళాడో లేదో ఆ తర్వాత వారు ఏమయ్యారట? ఏర్పడ్డారు. ఎలా ఏర్పడ్డారు? ఏర్పడ్డారంటే వేరుపడ్డారు. ఎలా వేరుపడ్డారు? మీలో కొందరు పౌలు వాడనని, మరికొందరు కేఫా వాడనని, మరికొందరు అపోల్లో వాడనని చెప్పుకొనుచున్నారు. నేనేం చెప్పిపోయాను? మేమందరం క్రీస్తు వారమని మీరు చెప్పుకోవాలి అని అన్నాను. ఆయన అంతగా శ్రమపడి అంతగా చెప్పిపోతే వీరు కేఫా, పౌలు, అపోల్లో అని పార్టీలు పెట్టారు, జెండాలు కూడా నాటారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పండి, వీళ్ళు స్పిరిచువల్ గా బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? చాలా బలహీనంగా ఉన్నారు. చాలా బలహీనంగా ఉన్నారు. కనుక
ఆ బలహీనత గురించి చెబుతున్నాడు. బలహీనత గురించి చెప్తున్నాడు. మీలో చాలా మంది బలహీనులై ఉన్నారు. మరి బలహీనంగా ఉన్నామని తెలియగానే ఏం చేయాలండి? దానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి. మామూలుగా శారీరకంగా బలహీనంగా ఉన్నారు అని తెలిస్తే ఏం చేస్తాం? బలమైన ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కొందరికి తింటే జీర్ణం కాదు, నిజంగానే జీర్ణం కాదు. కొందరికి వామిటింగ్ అవుతుంది. ఇంకొందరికి ఇంకో రకాలుగా సైడ్ ఎఫెక్ట్లు కనబడుతుంది. మరి కొంతమంది చానే తింటారు, అందరు తిన్నదానికంటే కొద్దిగా దొరకాని అట్నే ఉంటారు. తిండికి బుద్ధుడు 4 సార్లు తింటాడు, కానీ వాడు అంతే ఉంటాడు. అన్నప్పుడు దీనికి గల కారణం ఏంటి అని తెలియాలంటే ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళి తగినటువంటి వైద్యుడితో తగిన పరీక్షలు చేయించుకున్నాం. పరీక్షలు చేయించుకున్నప్పుడు ఎక్కడ సమస్య ఉందో చెప్తాం. అప్పుడు ఆ సమస్యకు తగినటువంటి మందులు వాళ్ళు సిఫారసు చేస్తారు. అవి ఆ ప్రకారంగా వాడితే, మందులే కాదు మందులతో పాటు మన కొన్ని గైడ్ లైన్లు ఇస్తారు. వాటిని మనం ఫాలో అవుతే తర్వాత మనం రికవరీ అవ్వడానికి అవకాశం, తగిన బలం పొందుకోవడానికి అవకాశం. లేదు మనం అలాగే నిర్లక్ష్యం చేసామనుకోండి, ఏమవుతుందిలే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా పోతే ఆ బలహీనత చివరికి దేనికి దారి తీస్తుంది అంటే రోగానికి దారి తీస్తుంది. బలహీనంగా ఉన్నారు అంటే అంతే కదా, రోగ నిరోధక శక్తి పడిపోయింది. రోగ నిరోధక శక్తి పడిపోయింది అని అంటే ఏ చిన్న బ్యాక్టీరియా, ఏ చిన్న వైరస్ లోనికి వెళ్ళినా కూడా వెంటనే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ప్రతిదీ కూడా జ్వరంతో బయటపడుతుంది. ఫస్ట్ సింటమ్ ప్రతిదీ కూడా జ్వరంతో బయటపడుతుంది. జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి పారాసిటమాల్తో సరిపుచ్చుకుంటాము అనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. ఇది చాలా ప్రమాదం. సరే, ఒకసారి చూసి సోకి, రెండవసారి కూడా వచ్చింది, అప్పుడు చూసి, అప్పుడు టాబ్లెట్ వేసుకున్నాం, అప్పుడు తాత్కాలిక తగ్గింది, కనుక మళ్ళీ వచ్చింది. అప్పుడన్నా ఏం చేయాలి? ఇది టాబ్లెట్తో తగ్గేది కాదు, దీనికి మూలం ఏదో ఉన్నది అని తగిన ఎగ్జామిన్ చేసుకోవాలి. అలా పరీక్షించుకొని దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆత్మకు బలహీనత వస్తే, ఆత్మకు బలహీనత వస్తే కూడా ఎందుకు ఈ బలహీనత ఉన్నది అని పరీక్షించుకోవాలి. ఏమన్నాడు? మిమ్ములను మీరే పరీక్షించుకునుడి అన్నమాట. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకునుడి. చూసుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అనంటే నెక్స్ట్ రోగం వస్తుంది. అంటే ఇక్కడ ఆత్మ రోగం వస్తుంది, ఆత్మీయ రోగం వస్తుంది. శారీరక రోగం వస్తే పలు విధాలు, నడువు నొప్పి రావచ్చు, కాళ్ళు రెక్కలు లాగొచ్చు, అవును, తలనొప్పి రావచ్చు, లేదంటే మొత్తం శరీరమే పడిపోవచ్చు. ఇలా పలు రకాలైనటువంటి సింటమ్స్ మనకు ఉంటాయి. కిడ్నీలు అంటాం, గుండె అంటాం, లివర్ అంటాం, ఇలా ఎన్నెన్నో సమస్యలు మనకు ఉంటాయి. అవి అలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకి వస్తుంది, ప్రాణమే పోతుంది. అలాగే ఆత్మ బలహీన పడితే రోగం వస్తుంది. దీని సింటమ్స్ ఎలా ఉంటాయి? ఆత్మకు రోగం వస్తే దీని సింటమ్స్ ఎలాగుంటాయి? పిల్లరా,
మాట తీరు బాగుండదు. ఫస్ట్ ఏం తీరు బాగుండదు? ఇది బయటికి కనబడేటువంటి అసలు ఆలోచన తీరే బాగుండదు. అది బయట కనబడదు, వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి. కానీ బయటికి కనబడేది మాట తీరు బాగుండదు, అస్సలు బాగుండదు. వాళ్ళు మాట్లాడటం విన్న తర్వాత వీళ్ళు పలానా క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నోళ్ళు అనంటే ఎదుటి వాళ్ళు విస్తుపోయేటువంటి పరిస్థితి అంట. ఆ నోరు వెంట దారుణమైనటువంటి మాటలు వస్తాయి. అవి బూతులు కావచ్చు. అన్ని సందర్భాలలో బూతులే కావాల్సినటువంటి అవసరం లేదు. మాట స్మూత్గానే ఉంటుంది, కానీ ఆ మాటలో పదునైనటువంటి కత్తి లాంటి మాటలు ఉంటాయి. అంటే చాలా మంది చాడీలు చెప్తూ ఉంటారు. చాడీలు చెప్పి ఏం చేస్తూ ఉంటారు? ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి మళ్ళీ నాకేం తెలియదన్నట్టుగానే ఉంటారు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో కలహానికి కారకులు అవుతా ఉంటారు. ఇది ఒక రోగం. వాళ్ళు కలహించుకుంటూ ఉంటే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అది రోగం. జాగ్రత్తగా గమనించండి. శక్యమైతే ఇద్దరి మనుషుల మధ్యలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఆ సమస్య సద్దుమనగడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ సమస్యకి ఆజ్యం పోయకూడదు, ఇంకా దాన్ని రెచ్చగొట్టకూడదు. పుండు ఉన్నదనుకోండి, ఇంత ఆయింట్మెంట్ పుయ్యాలి. కానీ పినీసు తీసుకొని దాన్ని ఇంకా పొక్కటిచ్చామనుకోండి, ఆ పక్కు తీసి ఇంకా ఇలా గుచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? ఆ పుండు కాస్త పెద్దదవుతుంది. మనం ఆలోచించుకోవాలి, నా మూలముగా ఇతరులు బలపడుతున్నారా, బలహీనపడుచున్నారా? నా మూలముగా సంఘము బలపడుతున్నదా, బలహీనపడుచున్నదా? నా మూలముగా ఒక వ్యక్తి బలపడుచున్నాడా, బలహీనపడుచున్నాడా? ఇద్దరి మనుషుల మధ్యలో సమాధానము పెంపొందిస్తున్నానా, వారిద్దరి మధ్యలో సమస్యని సృష్టిస్తున్నానా? సమస్యకి కారణమవుతున్నావు అనుకో, మన ఆత్మకి రోగం ఉన్నదని అర్థం. సమస్యకి కారణమవుతున్నామనంటే ఆత్మకి రోగం ఉన్నది అని అర్థం. అంటే మాటల్లో తేడా ఉన్నది అంటే రాకూడనటువంటి దుర్భాషలు వస్తున్నాయంటే రోగం ఉన్నది అని అర్థం. రైట్. అలాగే ఇక క్రియలు, ఈ పాపపు క్రియలు చేస్తున్నామంటే ఆ రోగము ఇంకా పరాకాష్ఠకి చేరుతున్నది అని అర్థం. తీవ్రమైపోతుంది. ఆ రోగం యొక్క సింప్టమ్స్ మనం చూసుకోవాలి. నేను అబద్ధాలు ఆడుచున్నానా అంటే రోగం ఉన్నది. నేను అబద్ధ సాక్ష్యం చెబుతున్నానా అంటే రోగం ఉన్నది. చాడీలు చెబుతున్నానా అంటే రోగం ఉన్నది. అది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఈ మాట ఇతరులతో పంచుకోవటం మూలంగా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అని వివేచించుకోకుండా ఆడ జరిగింది నిజమే అయినప్పటికీ ఇది జరిగింది ఇంతైతే గోరంతలు కొండంతలు చేసి ఊరంతటికి చెప్పి చివరికి అతడు హత్య అయ్యేటువంటి విధంగా చేసి ఉన్న కాస్త ఆ క్రీస్తుతో ఉన్నటువంటి అనుబంధము పూర్తిగా తెగిపోయేటట్లుగా చేసామనుకోండి, అది ఒక రోగమైనటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. అది ఒక రోగమైనటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఇలా మనం చూసుకుంటూ ఉంటే మనకు రోగం యొక్క లక్షణాలు చాలా కనబడుతూ ఉంటాయి. రోగం యొక్క లక్షణాలు ఇంకా తను తాను హెచ్చించుకోవటం కావచ్చు, ఎదుటి వారిని అవమానపరచడం, దూషించడం కావచ్చు. వాడింత ఇదంత అదింత అని మాట్లాడితే అదొక రోగం. రైట్. నా అంత పైన లేడు, నా అంత పోటుగా లేడు, నా అంత ఇది చేసిన లేడు, అది చేసిన లేడు, అదొక రోగం. ఎస్, అదొక రోగం. ఇలా రోగాలు పలు విధాలుగా కనబడుతూ ఉంటాయి. ఆ రోగాలు ఉన్నాయంటే
వెంటనే జాగ్రత్త పడాలి. అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంతే. ట్రీట్మెంట్ తీసుకోవాలి. వైద్యుడు ఎవరు? యేసయ్య. రైట్, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ అక్కడ కూడా నిర్లక్ష్యం చేసే వరకు తర్వాత వచ్చేది మరణం. ఏం మరణం అది? ఆత్మ మరణము. ఆత్మ మరణము అంటే పిల్లరా అంతిమంగా నరకమునకు వెలుచున్నాము అని అర్థం. నరకం వెలుచున్నాం. ఈ నరకము వెళ్ళకూడదు అంటే మనము రోగగ్రస్తులను కాకూడదు. రోగగ్రస్తులను కాకూడదు అంటే బలముగా ఉండాలి. ఆత్మలో మనం బలంగా ఉండాలి. బలంగా ఉండాలి అని అంటే మనము బలంగా ఉండాలి అని అంటే ప్రియ దేవుని వారు పౌలు గారు శారీరకంగా చాలా బలహీనంగా ఉండేవాడు. చాలా బలహీనంగా ఉండేవాడు. ఆయనను గురించి కొంతమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులైతేనేమి, చివరికి క్రైస్తవులైతేనేమి ఒక స్టేట్ అంటే ఒక టాక్ వారిలో ఉండేది. ఒకటి మాట్లాడుకునేవారు. ఏం మాట్లాడుకునేవారు అంటే కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయము. కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు. అంటే ఆయన ఉత్తరం రాస్తేనట ఎట్లుంటుందట? చాలా గ్రాండ్గా ఉంటుందట, ఘనముగా ఉంటుంది, గొప్పగా. ఏం ఉత్తరం రాదు అంతే కదండి. ఇందులో ఆయన రాసినటువంటి 13 ఉత్తరాలను చూస్తే ఒక్కొక్క ఉత్తరం ఒక్కొక్క ప్రత్యేకత. రోమపత్రిక అంటేనే మేధావులకు సైతం తడబుట్టించేంతగా ఉంటుంది. ఎస్, ఆ కొరంథీ పత్రిక, ఆ ఎఫెసీ పత్రిక లేదా గలతీ పత్రిక ఎవడు ఎలాంటి నేపథ్యము కలిగి ఉన్నారో వాళ్ళందరిని ఉద్దేశించి పత్రికలు రాశారు. ఆ పత్రికలలో ఒక్కొక్క పత్రిక యొక్క ప్రత్యేకత ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవి చదివిన వాళ్ళు అంటున్నారు ఆయన పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి. బలీయమైనవి అంటే మంచి మ్యాటర్ ఉన్నది, మంచి విషయం ఉన్నది, దానికి తిరుగులేదు. దాన్ని పాటిస్తే గనక విజయం తథ్యం. దాన్ని పాటించినటువంటి వారు ఒక వెలుగుతారు, దేదీప్యమానముగా ఉంటారు. అంత గొప్పగా మాట్లాడుతున్నారు ఆయన యొక్క పత్రికల గురించి. రైట్, అంటే ఇంటెన్షనల్ గా ఆయన ఎలా ఉన్నాడనమాట. ఇప్పుడు పత్రిక ఒక అక్షర రూపంలో అక్కడ ఉన్నది అని అంటే, ఈయన కలం బట్టి రాశాడు అని అంటే, సరే ఆ రోజు ఈగ పట్టుకున్నాడా ఏదో పట్టుకున్నాడు, ఒకటి కలం ఒకటి పట్టుకున్నాడు, కలం బట్టి రాశాడు అంటే అవి ఎక్కడ జనరేట్ అయినటువంటివి అక్షర రూపంలోకి వచ్చాయి? ఆత్మలు, అంటే తనలో పుట్టింపజేసింది దేవుడు. ఇంకా మళ్ళీ అది వేరు. తనలో అంటే ఇప్పుడు ఆయన ఆత్మగా ఎలా ఉన్నాడు అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు అంత అర్థం. స్ట్రాంగ్ గా ఉన్నాడు అదే చెప్తున్నాడు. పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి ఉన్నవి. కానీ ఈ కాని దగ్గరనే చాలా మిస్టరీ పెడతా ఉంటారు. కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. శరీరానికి అట అంటే వ్యక్తిని చూస్తే ఎలా ఉన్నాడట? ఇంత వీక్గా ఉన్నాడు, ఇంత వీక్ ఉన్నాడు. పిల్లల చాలా మంది జనరల్గా సొసైటీలో అయితేనేమి, సంఘాలలో అయితేనేమి, ఫస్ట్ వ్యక్తిని గురించి ఒక అంచనా వేయడానికి ఫస్ట్ వీళ్ళు తీసుకునే స్కేల్ ఏంటంటే
అపియరెన్స్. ఎట్లున్నాడు? హైట్ ఉన్నాడా? గ్లామర్ ఉందా? మంచి డ్రెస్సింగ్ ఉందా? మంచి. మీరు ఇది అవునన్నా కాదన్నా మీరు కూడా ఒకసారి ఈ రకంగా మోసపోయి ఉంటారు. అవునన్నా కాదన్నా మొదటగా మనము ఆ వ్యక్తిని చూసినాం. అదే పీలగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, బాగా కడుపు, కాలు రెక్కలు సన్నగా ఉన్నాడు, కళ్ళద్దాలు సోడపుట్ల అద్దాల ఏమన్నా అద్దాలు పెట్టాడు. ఇట్టి అనుకుంటే వచ్చాడు స్టీల్. ఈడేం చెప్తారా, మనిషి ఏంటున్నాడు, వెనకాల గుసగుస పెట్టుకుంటారా లేదా? వెనకాల గుసగుసలు పెట్టుకుంటారు. మనిషి ఏంటున్నాడు, మాటలు ఏం చెప్తాడు అని. అదే మంచి ఎల్లుడు ఎల్లుడే దర్పంగా స్టైలిష్గా వచ్చేసాడు. సరుకున్నట్టు ఎస్టిమేట్ చేయాల్సింది అది కాదు. అలా చేస్తే ఇప్పుడు ఇలా ఇక్కడ పౌరు దగ్గర ఎలా అవుతారు, మోసపోతారు. పౌలు చూడడానికి వీక్ ఉన్నాడట, చూడడానికి వీక్ ఉన్నాడు, కానీ ఆయన రాసిన మాటలు మాత్రం చాకులా ఉన్నాయి, బలమైన ఈటెల్లో ఉన్నాయి. అవి హృదయాలను గుచ్చుతున్నాయి, హృదయాన్ని గుచ్చుతున్నాయి. ఎస్, పౌలు గారు మాట్లాడితే ఇక మరలా మాట్లాడే అవకాశం ఎదుటి వాడికి దొరకకపోయేది. తర్కించి వాదించి చివరికి ఒప్పించేవాడే. మీద ఆ సందర్భాలను చదివితే కూడా మనకు అదే కనబడుతుంది. పిల్లల తర్కించి వాదించి ఒప్పించేటప్పుడు. అయితే ఆయన మాట్లాడితే కూడా ఎలా ఉండేదట, శరీరమునకు బలహీనుడును అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. అంటే మాట్లాడితే కూడా మరి ఏంటో, మరి చాలా దగ్గర రాజులని ఒప్పించాడు, సామాన్యులను ఒప్పించాడు, చాలా రకాలుగా చేశాడు, కానీ ఇక్కడ వాయిస్ ఎలా ఉండదో అర్థం కాదు. ఇక్కడ మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారటనంటే, ఆయన మాట్లాడితే ఆయన ప్రసంగము కొరగాని, పత్రిక మాత్రం ఘనమైనది, బలీయమైనది. శారీరంగా వీక్ ఉన్నాడు అంటే వీక్ అయినటువంటి శరీరంలో వాయిస్ కూడా మరి అలా వాయిస్ లో వాయిస్ వచ్చేదా లేకుంటే ఇంకో రకంగా ఉండేదా ఏంటో మనకి ఇక్కడ అర్థం అంటే చెప్పబడలేదు కాబట్టి మనకు తెలియదు. మొత్తానికి వారు అనుకుంటున్నటువంటి మాట అంటే ఇప్పుడు మనకి నేరుగా అర్థమవుతున్నది. ఏమని అర్థమవుతుందంటే, శరీరానికి బలహీనుడు కానీ ఆత్మకు బలహీనుడు కాదు, బలమైనటువంటి వాడు, చాలా బలమైనటువంటి. అయితే ఆయనకు తెలుసు శరీరానికి నేను బలహీనముగా ఉన్నాననే విషయం ఆయనకు తెలుసు. అయినా ఆయన ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వలేదు. అది నీరసించి పోతున్నా కూడా పెద్దగా పట్టించుకోకుండా ఏమా హ్యాపీగా ఉన్నాడు. సాధ్యపడి ఉందా? ఎస్, ఆయనకు సాధ్యపడింది. ఎందుకు అనంటే చూడండి, ఆయన సాటిస్ఫాక్షన్లో, ఆయన సంతోషంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటో, ఆ విషయం ఏంటో గమనించండి. ఇందులో 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, ఎక్కడ కూడా నారాజు ఫీల్ కాదు, భయపడ. ఎందుకు అనంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆల్రెడీ వీకున్నాడు కాబట్టి ఇంకా వీకైతుంది. మా బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు
దిన దినము నూతన పరచబడుచున్నాడు. దినము నూతన పరచబడుచున్నాడు. మొన్నటి కంటే నిన్న ఇంకా బలంగా ఉన్నాడట. నిన్నటి కంటే ఈరోజు ఇంకా బలంగా ఉన్నాడట. రేపు మరింత బలపడాలని దాని గురించి జిజ్ఞాస కలిగి ఉన్నాడట. అంటే రోజు రోజుకి గ్లో పెరిగిపోతున్నది. ఆయన రోజు రోజుకి ఫిట్నెస్ పెరిగిపోతున్నది. రోజు రోజుకి బలం పుంజుకుంటున్నాడు. అందును బట్టి ఆయన అధైర్యపడకుండా ఏం పడుతున్నాడు? మరి ఆనందపడుతున్నాడు. ఆత్మగా నేను ఫిట్ గా ఉన్నాను, ఆత్మగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆత్మగా నేను బలంగా ఉన్నాను. ఇది జాగ్రత్త. శరీరం ఎలాగూ పోయేది కదా, ఎలాగూ పోయేది. ఆ పోయేదాని ఏదో ఉండబోయేటువంటి దానికి వాడుకుంటే బెటర్. అలాగే 13వ అధ్యాయం ఇదే పత్రిక, గాంధీలో రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడి. ఏ బలహీనతను బట్టి సిలువ వేయబడింది? ఎవరు? యేసయ్య. యేసయ్యకి బలహీనత ఉండదు. దేనికి? శరీరానికి. ఆరో సైనికులతో పోల్చుకుంటే ఆయన శరీరం బలహీనమైంది. దేవుడు అలా చేసేను అని అంటాడు. శరీరం బలహీనమైంది. ఆయన మన వలనే బలహీనమైనటువంటి శరీరమును ధరించుకున్నవాడు అయినప్పటికీ అని అంటాడు. అంటే ఆయన శరీరం అందరి శరీరం వలనే బలహీనమైనది. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది. కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అంటే శరీరము బలహీనమైనది, శరీరము సిలువ వేయబడింది, శరీరము చనిపోయింది. కానీ ఆత్మ బలమైనది, ఆత్మ చావలేదు, ఆత్మ జీవించే ఉన్నది అని అంటాడు. ఆత్మ జీవించే ఉన్నది అని చెప్తూ ఆయనతో పోల్చుకుంటూ వీరిని గురించి చెప్పుకుంటున్నారు. ఏమని చెప్తున్నారు? జీవించుచున్నాడు, మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము. ఇవన్నీ శరీరం కోసం చెప్తున్నటువంటి మాటలు. బలహీనులమై ఉన్నాం. ఆయన శరీరం బలహీనమై ఉన్నట్టుగానే మేము కూడా మా శరీరములతో బలహీనముగా ఉన్నాం. కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మా ఆత్మకు రోగము లేదు, మా ఆత్మకు చావు లేదు. మా ఆత్మకు చావు లేదు, మా ఆత్మకు రోగం లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మగా బలముగా ఉన్నాం, ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నాం. ఈ ఆత్మగా మీ ఎవరితో ఫైట్ చేయమని చేస్తాం? శరీరమా, కుటుంబమా, సమాజమా, సాతాను, ఎవరైనా సరే వారితో ఫైట్ చేసి మేము నిలబడగలుగుతున్నాము, నిలబడ జీవము పొందువారమై, దేవుని శక్తిని బట్టి జీవము పొందువారమై ఉన్నాము. అంటే ఇప్పుడు యేసు క్రీస్తుని గురించి అయితేనేమి, తన గురించి అయితేనేమి, వారి గురించి అయితేనేమి, ఇన్ని సబ్జెక్టులు చెప్పినవి. యేసయ్య గురించి ఇచ్చింది, అలాగే పౌలు తన వ్యక్తిగత లైఫ్ గురించి ఇచ్చింది, అలాగే తనతో పాటు ఉన్నటువంటి బృందముల గురించినటువంటి విషయాలు ఇచ్చింది. వీళ్ళందరూ కూడా దేంట్లో ఫిట్ గా ఉన్నారు, స్ట్రెంగ్ గా ఉన్నారు అంటే శరీరంలో వీక్, కానీ ఆత్మను బట్టి మాత్రం బలంగా ఉన్నారు. మనం
అదే నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ మనకే, మనం సెల్ఫీ దిగిన ఏమున్నాడు పిల్లగారు. సెల్ఫీ దిగడానికి తప్పట్లేదు కానీ అదే సెల్ఫీ ఒకసారి ఆత్మకు తీసుకో. నేను అనేది అదే సెల్ఫీ ఒకసారి ఆత్మకు తీసుకో. లేడీస్ అండ్ జెంట్స్, దాన్ని సెల్ఫీ తీసే ఫోన్ ఎక్కడ ఉంది? లేదు. నీ మనస్సాక్షి నీ సెల్ఫీ, నీ మనస్సాక్షి నీ సెల్ఫీ. అది చెప్తుంది, డీటెయిల్డ్గా చెప్తుంది, క్లారిటీ చెప్తుంది. అప్పుడప్పుడు ఈ పిక్సెల్ తగ్గిపోయి క్లారిటీ తగ్గొచ్చు, కానీ అప్పుడప్పుడు ఇది కవరింగ్ కూడా చేస్తే సుమా నల్లగున్నోడిని కూడా తెల్ల చూపెడుతుంది ఇది. కానీ మనస్సాక్షి పర్ఫెక్ట్గా చూపిస్తుంది, ఉన్నది ఉన్నట్లుగానే చూపిస్తుంది. దానితో నువ్వు సెల్ఫీ తీసుకో. నీ పర్సనాలిటీ ఎలా ఉంది, నీ ఆత్మ ఎలా ఉంది, బలహీనంగా ఉందా, బలంగా ఉందా, అందులో గ్లామర్ ఉందా, దాన్ని సెల్ఫీ తీసుకో. ఇప్పుడు మన అందరి గురించి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం ఏమంటున్నాడు? అయితే నా ఆత్మ ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, దేని ద్వారా అంటుంది? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి, యేసయ్య నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. అంటే ఈయన ఎవరితో బిగ్ ఫైట్ పెట్టుకున్నాడు. ఏ ఉద్దండుడు ముందుకో వెళ్ళాడు. అయితే అతని ఆగ్రహానికి గురి కావలసినటువంటి పరిస్థితి, అలాంటి సమయంలో ఈయన యొక్క వాగ్దాటికి వారు బేబేలెత్తిపోయి దండం పెట్టి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అగ్రిప్ప ఏమయ్యాడో మీకు తెలుసు. అంతకుముందు న్యాయాధిపతి ఫేలిక్స్ పౌలు గారు ఒక్కొక్క మాట చెబుతుంటే, అసలు న్యాయాధిపతి ముందు హాజరైంది ఎందుకు? ఇప్పుడు అతడు ఏ జడ్జిమెంట్ చేస్తే అది అమలవుతుంది. ఇప్పుడు అసలు ఇప్పుడు ఈయనకు మరణశిక్ష వేయొచ్చు. వాళ్ళు తీసుకెళ్ళింది ఆధారపరిచింది అందుకు. అసలు ఫేలిక్స్ ముందు ఈ యూదులకు హాజరుపరిచింది ఎందుకు? పౌలుని చంపేయాలి. దానికి నానా రకాల నెపములు మోపారు. ఆయనవి కానట్టు కానీ ఆయన. ఇప్పుడు ఫేలిక్స్కి విచక్షణ ఉంది. ఆయన ఏదనుకుంటారు, విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టచ్చు, మరణశిక్షకు అప్పగించాలనుకుంటే అప్పగించవచ్చు. పలాని నేరాన్ని బట్టి, పలాని సాక్షులను బట్టి ఇతను మరణశిక్షకు యోగ్యుడు, అమలు చేయొచ్చు, ఇన్ని రోజులలో అమలు చేయాలి, ఇవ్వచ్చు, సర్కులర్ గా చేయొచ్చు. కానీ ఆయన చెప్పుని వాయిస్ ఎంతో చెప్పు అనంటే ఈయన ఒక్కొక్కటి చెబుతూ ఉంటే ఆ ప్రసంగంలో ఎవరి చిట్టా బయటపడుతుందట? ఫేలిక్స్ యొక్క చిట్టా బయటపడుతున్నది. దానికి బేబేలెత్తి దండం పెట్టి, నాయన ఈ రోజుకి ఈ ప్రసంగం సార్ ఓవర్ డోస్ అవుతుంది, వీలైతే కుదిరితే మరొక దినాన నేను నిన్ను పిలిపించుకుంటాను అని చెప్పి పంపించేసి
అట్లాంటి వ్యక్తుల ముందు ఈయన ఎన్నిసార్లు హాజరయ్యాడు. యెరూషలేము మొదలుకొని రోము నగరం వరకు పంపించాడండి. ఆ రోజుల్లో రోమ్ అంటే మీకు తెలుసు కదండి ఎంత భయంకరం. రోమీయులు అంటేనే దడ, అందులో రోమా చక్రవర్తి అంటే మరింత దడ. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడు, కానీ ఎక్కడా నెరవలేదు ఆయన. చూస్తే పీలనే, చూడడానికి పీలనే, కానీ నోరు తెరిస్తే అనుబాంబులే, ఆటం బాంబులే. రోము నగరానికి వెళ్ళి కూడా ఆయన హ్యాపీగా ఏం చేశాడు? ఇంటిని కిరాయి తీసుకొని సువార్త ప్రకటించాడు. ఎలా పాసిబుల్ అయిందంటే ఆయన చెప్తున్నాడు, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచి నడిపించాడు. అంటే ఇప్పుడు ఆయన దేంట్లో ఫిట్గా ఉన్నాడు అనమాట, ఆత్మలో ఫిట్గా ఉన్నాడు. ఇందాక మనం గమనించుకున్నట్టుగా ఏంటది, పరీక్ష రాయడానికి వెళ్తుంటే ఏం చెప్తా ఉన్నాం? ఆల్ ద బెస్ట్. ఆ బెస్ట్ అవ్వాలి అని అంటే వాడిలో సబ్జెక్ట్ ఉండాలి. వాడిలో సబ్జెక్ట్ ఉండాలంటే సబ్జెక్టు నాలోని సబ్జెక్ట్ వచ్చుగాక అని రాదు కదా. చదువుకుంటే కూడా చదవడానికి వాడికి ఒక బుక్ కావాలి. ఆ బుక్లో ఆ మెటీరియల్ ఒకటి పెట్టాలి కదా. అంటే వినుట ద్వారానో చదువుట ద్వారానో అది రావాలి. వినటానికి వాడు వినిపించేవాడు కావాలి, లేదంటే చదవటానికి రాసేవాడు కావాలి. దీనికి మూలం ఉంటాడు కదా. ఓ సైన్స్కి కానీ, ఓ సోషల్కి కానీ, ఓ మ్యాథ్స్కి కానీ, లేదా లాంగ్వేజ్లు కానీ ఏమైనా సరే వాటికి సంబంధించినటువంటి ముందు ఒక మేధావి ఉంటాడు. అతడు ముందు డెలివరీ చేస్తే అది మనం వినటమో చదవటమో చేస్తే అప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ముందు ఒక టీచర్ అంటుంది, జస్ట్ నాకు మరీ డెప్గా పోకుండా సింపుల్గా అర్థమవుతుంది. ఒక టీచర్ ఉండాలి. టీచర్ అంటే మనకు ఆ సబ్జెక్ట్ వస్తుంది. మనకు ఆ సబ్జెక్ట్ ఉంటే అప్పుడు బెస్ట్ అవుతుంది. అంతేనా? రైట్. అలాగే జర్నీ, హ్యాపీ జర్నీ అని అంటే మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఎవరు? డ్రైవర్ ఉండాలి. మంచి నైపుణ్యం ఉన్నటువంటి, పేషెన్స్ ఉన్నటువంటి డ్రైవర్ ఉండాలి. అప్పుడు హ్యాపీ జర్నీ. అలాగే క్రీడలు గెలవాలి అంటే మంచి కోచ్. రైట్. ఇలా ప్రతిదీ. మరి ఇప్పుడు ఆత్మగా మనం బలంగా ఉండాలంటే దీనికి సరి అయినటువంటి వైద్యుడు ఉండాలి. అంటే దీనికి సరి అయినటువంటి వైద్యుడు ఉండాలి. ఎవరాయన? దీనికి సరి అయినటువంటి వైద్యుడు. వెనకటి రోజులలో పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోవడం వేరు. డాక్టరే పేషెంట్ దగ్గరికి వచ్చి, అప్పుడు వాస్తవానికి పేషెంట్ల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేవి, డాక్టర్ దగ్గర డబ్బులు తక్కువ ఉండేవి. అందుకు అలా ఉండేది సీన్. కానీ ఇప్పుడు ఎలా అయింది? డాక్టర్లు కోట్లకు పరిగెత్తారు, పేషెంట్లు వాళ్ళకి ఇచ్చుకొని పిల్లి దివాలా వేసి. ఇప్పుడు కనుక డిమాండ్ ఎవరికి ఉంటుంది? ఆటోమేటిక్గా డాక్టర్. కనుక ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. సరే, ఇంకా కొన్ని రీజన్ ఉన్నాయనుకోండి, ఎక్విప్మెంట్ స్వేట్స్ అలా. కానీ మన డాక్టర్ అంటే ఏ డాక్టర్? ఆత్మీయ డాక్టర్. ఆయన మన యొక్కకే వస్తారు. నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకుండా మన యొక్కకే వస్తారు. అలాగనే ఆయన పేదవాడేం కాదు, చాలా రిచ్. ఆయన మన యుద్ధకు వస్తాడు. ఎప్పుడు? నువ్వు రమ్మన్నప్పుడు. అయితే నీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మని, నీ ఇష్టం వచ్చినప్పుడు ఉమ్మడే కుదరదు. దానికి లెక్క ఉంది. ఆయన వస్తాడు ఎప్పుడు? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు.
అలా అపోస్తలులకి కూడా వచ్చింది. పిల్లరా, ఒక విషయం నేను చెప్తాను, గమనించండి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రొత్త నిబంధన గురించి ఆయనకు తెలుసా? తెలియదు. పేతురు గారు సరే మరీ అస్సలే చదువు రాదు అని అనుకోవటము కొంచెం పొరపాటు అనిపిస్తుంది. కానీ మొత్తానికైతే పెద్ద ఏమంటారు, వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, స్కాలర్ కాదు, రైట్? స్కాలర్ కాదు, సామాన్యం, ఏదో చేపలు పట్టుకుని బ్రతికే. ఆయన యేసయ్యతో ఉన్నంత కాలం 1,00,000 అనుమానాలే. నోరు విరిస్తే ఏదో ఒకటి అడగటం అడిగినప్పుడల్లా నీకు ఈ మాత్రం తెలియదా, ఈ మాత్రం తెలియదా అని యేసయ్య చాలాసార్లు గతించాడు. అయితే యేసయ్య మరణించిన తర్వాత ఈ చాప్టర్ క్లోజ్ అన్నట్టు అనుకున్నాడు. ఆయన ఇక అయిపోయింది. ఆయన ఉన్నప్పుడు అంటే ఆయన చూసుకొని ఎంతో తిరిగినాం, కానీ ఇక ఆయన అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అనుకుని ఏం చేసిండు, మళ్ళీ మనది వెనకటి విద్య తప్పదని చెప్పి మళ్ళీ వాళ్ళ పట్టుకున్నాడు, పోయి. కానీ మళ్ళీ ప్రభు ఎలాగో అలాగ మళ్ళీ వాళ్ళని కలుసుకొని మీటింగ్ పెట్టి వాళ్ళకి మోటివేషన్ చేసి, తొందరపడకండి, వాళ్ళని చోట వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళి పెంతెకొస్తు అనేటువంటి పండగ దినమున ఆయన పంపించిన, యేసయ్య పంపించిన డాక్టర్ వచ్చేసాడు. రైట్? డాక్టరు, న్యూట్రిషను, సో ఎవరన్నా అనుకోండి, రైట్? వచ్చేసాడు. వచ్చిన తర్వాత నాయన ఏం చేస్తున్నాడట, లేచి ఫ్రాన్స్ మాట్లాడిస్తున్నాడట, ఫ్రెంచ్ మాట్లాడేస్తున్నాడట, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడట, హిందీ మాట్లాడేస్తున్నాడట. చేపలు పట్టుకున్నానికి ఇవన్నీ వచ్చా? భాషే కాదు, పాండిత్యం ఉన్నది, అందులో పాండిత్యం ఉన్నది. ఏ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటాయి అన్ని భాషల్లో మాట్లాడి చెప్పేస్తున్నారు వాళ్ళు. అరే ఒక్కరోజుకి ఇంతనా? యా, అంత మార్పు వచ్చేసింది. అసలు ఆ యేసుప్రభుల వారు అరెస్ట్ అయినప్పుడు ఓ చిన్నది వచ్చి అడిగితే గజగజ ఉరిగిపోయి ఏమన్నాడు ఆయన? ఓ చిన్నది, నువ్వు కూడా ఈయన వెంట ఉండేవాడివి కదా, అమ్మ నేను చూసాను నేను అక్కడ అన్నప్పుడు ఆయన వణిగిపోయాడు. ఆయన నేను ఆయనతో లేను అన్నాడు. కానీ అదే పేతురు అంటే అలా వణికిన సందర్భం ఏంటంటే ఆయన ఆత్మగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు అనేవాడు వేసి, ఎన్ని రోజులు మీరు అవిశ్వాసంతో ఉంటారు, ఎన్ని రోజులు అని చాలాసార్లు ఆయన గర్తించారు. అయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వినిపించాడు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే అందులో ఒకటి చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, ఒక నిమిషం. ఎస్, 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే అంటే మీరు ఇంకా కొంచెం మీద నుండి చూసినట్లయితే ఇక్కడ 28 నుండి చూద్దామండి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిది. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, ఏం చూసి? వారి బెదిరింపులు చూచి. ఎన్ని రకాలుగా బెదిరించారు ఆయన్ని?
ఫస్ట్ ప్రసంగం చేసినప్పుడు ఏమన్నాను, ఇంకొకసారి యేసు పేరు ఎత్తావంటే నువ్వు నీ గ్యాంగ్ మాయమైతావు, చంపుతావు. మాయమైతావు మీన్స్ చంపేస్తావు అనంట. అయినా ఆయన వినండి, మళ్ళీ ప్రసంగం చేస్తే ఏమన్నారు, మొన్న చెప్పిన మాటలు చెవికెక్కలేదురా నీకు, చెవికెక్కలేదు, పట్టేయంటారు, అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అది మనకు తెలిసిందే. సంఘం అంతా ప్రార్థన చేసింది, బయటకు వచ్చేసి మళ్ళీ ఊరుకున్నాడా, మళ్ళీ అదే పని, మళ్ళీ అదే. వాటిని ప్రస్తావన చేస్తూ ఏమంటున్నాడు, బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యములు బోధించినట్లు అనుగ్రహించుము. ఇన్ని బెదిరింపు కాల్సి వస్తున్నాయి డాడీ, నన్ను బలపరచుము అని అన్నాడు. దేని బలపరచుకుంటున్నాడు ఇప్పుడు? ఆత్మను బలపరచు. అప్పుడు వెంటనే ఏం చేశారంటే ఆయన అడిగాడు, పేతురు అడిగాడు. వెంటనే ఉపయోగపడవచ్చు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. అంటే అదొక ఇండికేషన్, సోకేరా అని ఒక గ్రాంటెడ్కి సింబల్ అన్నమాట. గ్రాంట్ చేశాను అనేటువంటి ఒక సింబల్. వారు కూడినట్టు చోటు కంపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఏం ధైర్యం అది? గుండె ధైర్యం కాదు, ఆత్మధైర్యం. ఆత్మధైర్యం వాళ్ళకి ఎప్పుడొచ్చింది? పరిశుద్ధాత్మ వారితో ఉన్నప్పుడు. ఎస్, ఇప్పుడు మనం గమనించుకుందాం. పౌలు చెప్పినటువంటి తన గురించి అయితేనేమి, యేసయ్య గురించి అయితేనేమి, తనతో ఉన్నటువంటి టీం గురించి అయితేనేమి, వారు ఫేస్ చేసినటువంటి పేతురు ఈ టీం గురించి అయితేనేమి, వీళ్ళందరూ కూడా శరీరానికి పెద్దగా అట్రాక్టివ్ పర్సన్స్ ఏం కాదండి, డామినేట్ పర్సనాలిటీ ఏం కాదు, చాలా వీక్, చాలా పూర్. కానీ ఆత్మగా వారు బహు బలవంతులు. అలా ఆత్మగా బలవంతులై ఉన్నందుకు వాళ్ళు ఆనందించారు, అత్యుత్సాహపడ్డారు. అయితే ఈ బలము వారికి ఎప్పుడు వచ్చింది అంటే, వారికి సంఖ్యకరువుగా సహాయకారిగా ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి క్లినికల్ ట్రీట్మెంట్ చేత మూలంగా వారు బలపరచబడ్డారు. ఆయన మెడిసిన్ ఇచ్చాడు, ఆయన న్యూట్రిషన్స్ ఇచ్చాడు, అన్ని అందుని బట్టి వారు ఆత్మగా బలంగా ఉన్నారు. ప్రియ దేవుని వల్ల ఇప్పుడు నేను అంటున్నది, పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు ఉంటాడు? ఊరికే బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నాడు. పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనము ఆత్మగా బలపరచబడతాం, బలము నొందుకుంటాం. ఆత్మగా బలము నొందుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనైనా, ఆపదలలోనైనా, జిడ్డు సమస్యలలోనైనా, ఇక ఏమైనా నెరవవు, బెదరవు, మడమ తిప్పవు. దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నిద్రకు ప్రాణం పోయినా సరే అహర్నిశలు అహోరాత్రులు కష్టపడతాం, ఫైట్ చేస్తాం, దేవుని కోసం నిలబడతాం, సమాజాన్ని ఉద్ధరిస్తాం. కనుక ఆత్మగా మనం బలముగా ఉన్నామా లేదా అనేటువంటిది మొదటగా చూసుకుందాం.
ఒకవేళ అందులో మనకు లోపం కనబడితే వెంటనే బలమును అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బలము కలిగి ఒక పౌలు వలె, ఒక పేతురు వలె మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. ఓకే, మొదటి విషయాన్ని ఈరోజు ఆలోచించి మిగిలిన విషయాన్ని దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి ముందు ఆలోచించుకోవాలి. పాట పాడుకుంటే